మాతృజ్యోతాభ్యర్మః పితృజ్యోతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాళికాంబ హంస కాళికాంబను అమ్మ యొక్క రాసినటువంటి వాటిలో నుంచి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములకు మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగితానవును కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. ఇక్కడ యోగి కావాలి అంటే గుణం కుదరాలి. గుణం కుదరకపోతే మనం ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని పానాలు చేసినా, ఎన్ని మంత్రాలు వల్ల వేసినా మహిమ రాదు అని తెలియజేస్తుంది. అంటే గురువుని యొక్క అనుజ్ఞ పొంది కరుణాకటాక్షాలతోటి ఆయన దగ్గర మంత్రము తీసుకొని ఆచరించేటప్పుడు స్నానం చేస్తాము, అనేక రకాలైనటువంటి మంత్రాలు చదువుతూ ఉంటాము, మంత్రతంత్రములు మహిమ చేస్తూ ఉంటాము. వాటిల్లో మహిమ ఉండదు, కానీ గుణము కుదురుతుంది. ఆ గుణం కుదిరితేనే ఘనయోగి అవుతాడని తెలియచేస్తుంది. కాబట్టి అవన్నీ చేయాలి, కానీ గుణము నిలవకపోతే మటుకు వాటి వల్ల ఉపయోగం లేదు అని తెలియచేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, ఎరుకలోన తిరుగు ఇహలోక సుఖమబ్బు, బయలులోన తిరుగు బ్రహ్మమబ్బు, ఎరుక బయలు తెరుబులెరిగించు గురుమూర్తి కాళికాంబ హంస కాళికాంబ. భూమిపైన లౌకిక విషయాల యందు శ్రద్ధ వహించితే ఈ లోకములో ప్రస్తుతము ఎక్కడ ఏమి సుఖభోగాలున్నాయో వాటన్నిటినీ కూడా పొందగలుగుతారు. విశ్వాంతరాళంలో ఎంత లోకమున్నదో అంతే లోకము ప్రతి మానవుని యొక్క శరీరములోనూ ఉన్నది. భూగోళానికి పైన బయట ఎంత ఉన్నదో మానవుని యొక్క శరీరంలో కూడా విశ్వాంతరాళంలో ఉన్నటువంటిది మన మనస్సులో కూడా శరీరంలో కూడా ఉన్నది. అది తన అంతరంగంలో తెలుసుకోవాలి. ఆ శరీరంలోని అంతర్గత విశ్వంలో ఉన్నటువంటి ఆత్మ తెలుసుకోవాలని ప్రయత్నించినను బ్రహ్మజ్ఞానము కలుగుతుంది, మోక్షము ప్రాప్తిస్తుంది. ఇదంతా కూడా గురువుని యొక్క అనుగ్రహాన్ని పొందగలగాలి. కాబట్టి శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని అంటే పెట్టుకొని గురువు చెప్పేటటువంటి విషయాలు వినుకుంటూ ఆయన చెప్పే మార్గాలను కనుక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా తను బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, ముక్కు మగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయు దశకు తలగబోదు, మనసు నిలువ జనన మరణ అలు తొలుగును కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే ఇక్కడ మనము శిల్పానికి ముక్కు మొహం చెక్కి మూర్తిగా తయారు చేసి అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేస్తే మన కర్మ పూర్తిగా తొలగదు. ఎందుకంటే ఆచరణకు కొద్దిగా శరీరం సాధన అవుతుంటుంది, అంతేగాని పూర్తిగా తొలగిపోదని తెలియచేస్తుంది. కానీ మనము పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఈ పూజల వల్ల జరగదు, తొలగిపోదు. మనసు ఎప్పుడైతే నిలుపుతామో జనన మరణాలు తొలగిపోతాయని తెలుస్తుంది. కాబట్టి గురువు యొక్క చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం పొంది అర్పించినంత మాత్రాన పూర్వజన్మ చెడు కర్మలు ఎట్లాగైతే తొలగవో మన మనస్సుని జ్ఞాన సమార్జన చేసుకుంటే ఆ జ్ఞానాగ్నిలో పూర్వజన్మ చేసినటువంటి కర్మలు దహించిపోతాయి. ఈ జనన మరణ దుఃఖాల నుండి బయటపడతారు అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జన సుఖినో భవంతు. కనుక అందరూ కూడా గురువుని యొక్క అనుగ్రహాన్ని పొంది
తను చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ భగవంతుని ప్రాప్తి కోసము ఎప్పుడూ కూడా తలుస్తూ తన యొక్క ధ్యాస జ్ఞానము సముపార్జన చేసుకుంటూ ఆ జ్ఞానాగ్నిలో తను చేసినటువంటి కర్మలు తొలగిపోయేటట్టు చేసుకోవాలి. అది గురువు చెప్పినటువంటి విషయాలను వింటేనూ ఆచరిస్తేనే తప్పనిసరిగా జరుగుతుందని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.